ఉడత నాకు దొరికింది. అయితే దీన్ని నేను మా చిన్నపిల్లప్పుడు దొరికింది, నేను పెంచడం జరిగింది. అది కొన్ని రోజులుగా ఇది మాతో ఉంటుంది స్నేహంగా, నాతో మా పిల్లలతో కానీ మమేకమైపోయి ఉంటుంది. నా జీవనోపాధి కోసం నేను పొద్దున్నుంచి ఆటోకి వెళ్ళి సాయంత్రం రాగానే ఇది దీన్ని వదిలేయంగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతుంది. సాయంత్రం మాతో వచ్చి మళ్ళీ కలిసిపోతుంది. ఇది మాతో మా అందరితో కలిసి ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఫుడ్ కోసం మేము బాదం పప్పు ఇంకా ఆయా రకాల కూరగాయలు, తోటకూర, కొత్తిమీర అవి తింటుంది. మాతో ఇది చక్కగా హ్యాపీగా ఉంటుంది. మాకు ఇది సంతోషంగా ఉంది. ఇవే కాకుండా మా ఇంట్లో మూగజీవులైన కుందేళ్ళు కానీ, పావురాలు కానీ, కోళ్ళు కానీ పెంచుతుంటాను. ఇవంటే మాకు చాలా ఇష్టం. వీటన్నిటి మీద కన్నా ఈ ఉడత దొరకడం వల్ల వాటికన్నా ఎక్కువ ప్రేమ వీటి మీద చూపించడం జరుగుతుంది. వాటికన్నా ఇది మాకు ఫ్రెండ్లీగాను, మాతో మమేకమై ఫ్రెండ్లీగా ఉంటుంది. మాకు మా ఫ్యామిలీకి ఇది హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు హరస్స. మా డాడీ ఉడత పిల్ల తెచ్చిన దగ్గర నుంచి నేను బాగా ఆడుకుంటున్నాను. అది మాకు క్లోజ్గా ఉంది. బాగా ఫ్రెండ్షిప్ చేసిద్ది, ఎటు వెళ్ళదు, వదిలేసిన. బాగుంది, ఫ్రెండ్షిప్గా ఉంది. పేరు అజీజ్. నేను విజయ్ అంకుల్ పక్కన ఉంటాను. అంకుల్ ఎక్కడో ఉడత దొరికింది. అంకుల్ ఇక్కడికి తేడం మాకు సంతోషంగా ఉంది. స్కూల్కి వచ్చిన తర్వాత హోంవర్క్స్ రాసుకొని ఆడుకోవడం మాకు చాలా సంతోషంగా కలిగిస్తుంది. అంకుల్ అది మా చిన్ని ఫ్రెండ్ లాగా, ఒక కుటుంబ సభ్యునిలాగా అయిపోయింది. శృతి కీర్తన. అంకులు ఉడత పిల్లని ఇంటికి తెచ్చిన కాడ నుంచి మేము దీంతో చాలా బాగా ఆడుకుంటున్నాము. మా హోంవర్క్స్ అయిపోయిన వెంటనే దీంతో కాలక్షేపానికి ఆడుకుంటున్నాము. ఇది మా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. మేము ఉడత పిల్లతో చాలా సంతోషంగా ఉంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.